ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా గోదావరిఖనిలోని యు రాములు స్మారక స్తూపాన్ని కార్పొరేషన్ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ నాయకులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కోడిపుంజల రాజన్న మాట్లాడుతూ స్థానిక ప్రజలు కార్మికులు అందించిన సహకారంతో యు రాములు స్మారక స్తూపాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. అలాంటి స్తూపాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా దౌర్జన్యంగా కూల్చివేయడం అన్యాయమని ఖండించారు. తక్షణమే అధికారులు ప్రత్యామ్నాయ స్థలంను కేటాయించి స్తూప నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజా కార్మిక ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజానాయకుడు కార్మిక నాయకుడు అయినటువంటి కామెడీ యు రాములు స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు. దీన్ని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి కామెడీ యు రాములు ఆ యు రాములు చనిపోయినటువంటి దాన్ని స్మరించడం కోసం ఇక్కడ చౌరస్తాలో ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ స్తూప నిర్మాణంలో అనేక మంది కార్మికులు సహకారాలు కూడా అందించారు. మరి అటువంటి స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండానే దౌర్జన్యంగా ఫస్ట్ నోటీసు ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూర్చోడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యు రాములు ఒక స్తూపాన్ని ఇప్పటికైనా ఈ కూల్చినటువంటి విషయాలపైన వాళ్ళు ఒక సమీక్షించుకొని మళ్ళీ వేరే చోట్ల ఈ యొక్క స్తూపాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ అధికారిని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నిర్మాణం కనుక చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ నాయకులు వెంకన్న, ఈ నరేష్, చిలక శంకర్, దుర్గయ్య, మల్లేష్, చంద్రశేఖర్, అశోక్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.